రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ మనకు వచ్చే వాటా కానీ అప్పులు వడ్డీకి సరిపోతాయి. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. బటన్ నొక్కుతున్నాడు. బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కగలుగుతారు. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి. 2-3 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఏమైంది సంపద సృష్టి? జరుగుతుందండి. ఇంకొక 20 ఏళ్ళు అలా ఉండండి, జరుగుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకు వెళ్ళిపోతుంది. రైట్. కేంద్రం నుంచి వచ్చే డబ్బు మొత్తం అప్పులు వడ్డీలకు అయిపోతుంది. రైట్. జనాలకు అప్పులు చేసి పంచుతున్నారు. అంటే అప్పు చేసి పప్పు కూడా తింటాయి. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ చీఫ్ మినిస్టర్. రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. రైట్. డీప్లీ ట్రబ్లింగ్. అంటే దేశ భవిష్యత్తు ఏమైపోద్ది అన్న ఆందోళన ఈరోజు కలుగుతుంది. రెండవది ముఖ్యమైనది, సంపద సృష్టిస్తాం, బీదలు పంచుతాం అంటారు. అసలు మన నాయకుల్లో సంపద సృష్టి ప్రజల డబ్బు ప్రజల దగ్గర ఉన్నప్పుడే సంపద సృష్టి జరుగుతుంది. మళ్ళీ మీరు ఆ సంపదను పీక్కుంటే దేశానికి వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ కాన్సెప్ట్ డస్ నాట్ సింక్ ఇన్. వాళ్ళకి తెలియక కాదండి, వాళ్ళు పులి మీద స్వారీ చేస్తున్నారు. బటన్ నొక్కే పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆ పులిని దిగితే ఆ పులి వాళ్ళని తినేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయినంతే, చంద్రబాబు నాయుడు గారు అయినంతే. అందులో మనకి ఏం సందేహం సంశయం ఉండద్దు. ప్రజలు ఏం చేయాలి? ఇద్దరిని వదిలించుకోండి. బికాజ్ వాళ్ళు పులిని దిగలేరు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు మారలేరు. వాళ్ళు సూపర్ 6లు బటన్ నొక్కుడు కాకుండా వాళ్ళకి వేరేదేమి చేత కాదు. అదొక్కటే రాజకీయం వాళ్ళకి చేతనైంది. సో లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. వీఆర్ అన్ ఆల్టర్నేటివ్. కీప్ లుకింగ్ ఎట్ దిస్ స్పేస్. మేమేం చెప్తామో చూడండి. మీకు అది భిన్నంగా, కొత్తగా, పనికొచ్చేదానిలాగా, అభ్యుదయంగా కనిపిస్తే లెట్స్ గో టుగెదర్, లెట్స్ గో అహెడ్.